అందరికీ నమస్కారం. శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక చక్కటి శ్లోకము, దాని తాత్పర్యం తెలుసుకుందాం. విని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, సరేనా? ఏకశ్లోకి రామాయణం. అధో రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం ఏతద్ది రామాయణం. ఇప్పుడు దీని తాలూకు తాత్పర్యం తెలుసుకుందాం. ఏకశ్లోకి రామాయణం అంటే ఒక శ్లోకంలో మొత్తం రామాయణ కథని చెప్పడం, ఒకే శ్లోకంలో మొత్తం రామాయణ కథని చెప్పడం. వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి, కానీ ఈ ఒక్క శ్లోకం మొత్తం రామాయణంలోని ముఖ్య ఘట్టాలన్నీ సంగ్రహిస్తుంది. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మొత్తం రామాయణం చదివినంత పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు, నమ్ముతారు. అధో రామ తపోవనాది గమనం. మొదట రామచంద్రుడు తపోవనానికి వెళ్ళడం. హత్వా మృగం కాంచనం, బంగారు జింకను సంహరించడం. వైదేహీ హరణం, సీతమ్మ తల్లిని అపహరించడం. జటాయు మరణం, జటాయువుకు మరణం సంభవించడం. సుగ్రీవ సంభాషణం, సుగ్రీవుడితో సంభాషణ. వాలి నిగ్రహణం, వాలిని సంహరించడం. సముద్ర తరణం, అనగా సముద్రాన్ని దాటడం. లంకాపురీ దహనం, లంకను దహించడం. పశ్చాద్ రావణ కుంభకర్ణ నిధనం, ఆ తర్వాత రావణ కుంభకర్ణులను సంహరించడం. ఏతద్ది రామాయణం, ఇవే రామాయణంలోని ముఖ్య సంఘటనలు. జై శ్రీరామ్. ధన్యవాదాలు.